హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి మనకు ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ ఎన్టీపీసీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ ఫిక్స్డ్ టైమింగ్ బేసిస్ 400 పోస్టులు అయితే ఇచ్చారనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇక్కడ ఎలక్ట్రికల్ విత్ మనకు 40% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ వచ్చేసి మనకు ఇక్కడ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ సంబంధించింది. అండ్ ఇక్కడ టెన్యూర్ వచ్చారు. తర్వాత జాబ్ సమ్మర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే అప్పర్ ఏజ్ వచ్చేసి 35 years అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు ఫిక్స్డ్ మంత్లీ అనేది శాలరీ 55,000 అయితే పైన అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు దీనికి సంబంధించినది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకు బెస్ట్ జాబ్ అండి. ఎవరైతే బీటెక్ కానీ వాళ్ళు చేశారో సో అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ మీరు కలిసి ఇక్కడ మీకు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మంచిగా అయితే అప్లై చేసుకోండి. మనకు శాలరీ అయితే హైయర్గానే ఉండేది. ఇక్కడ 55,000 పైన అయితే మంత్లీ. సో మంచి అవకాశం అయితే మీకు వచ్చింది. మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్. సో ఇక్కడ మనకు 400 పోస్టులు అయితే ఇక్కడైతే టోటల్గా వేకెన్సీ అయితే ఇచ్చారు. మనకు కేటగిరీ వైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించినది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మార్క్స్ అనేది 40% అయితే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ ఇక్కడ బీటెక్లో. తర్వాత ఇక్కడైతే మనకు ఫుల్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 15th February నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 1st March వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో మీరైతే తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మనకు 10 days మాత్రమే ఉన్నది. సో మీరు జాగ్రత్తగా అనేది తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు బెస్ట్ జాబ్ అండి. సో దీనికంటే మనకు ఏదైతే శాలరీ కూడా మనకు ఎక్కువ హైయర్ అనేది ఉండడం అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఎన్టీపీసీ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. లేదా ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకైతే కొంచెం అయితే జూమ్ అయితే చేస్తాను. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మిస్టర్ మిస్సెస్ అనేది. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత కేటగిరీ, సో ఇక్కడ జనరల్ ఓబీసీ ఐఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్ కేటగిరీ అనేది మీరు ఏ సబ్ కేటగిరీ వస్తారో ఆ యొక్క కేటగిరీ ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ టైటిల్ మిస్టర్ డిఆర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఆక్యుపేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఫార్మర్ అన్ఎంప్లాయిడ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మదర్ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో డాక్టర్ డిఆర్ మిస్సెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత మదర్ ఆక్యుపేషన్ అనేది ఫార్మర్ అన్ఎంప్లాయిడ్ ప్రైవేట్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మనకు. సో ఇక్కడైతే ఐ దగ్గర అయితే మనకు ఇక్కడ ఈ విధంగా మనకు ఇండియన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమిసిల్ స్టేటస్, సో మీ యొక్క స్టేట్ మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత మీ యొక్క మదర్ టంగ్ అనేది దీంట్లో అయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్ అనేది 60 character అయితే ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కరెంట్ అడ్రస్ వేరే ఉంటే వేరే అయితే ఇచ్చేసేయండి అనమాట. తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్ స్టేట్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కరెంట్ పిన్ కోడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, ఏది ఉంటుందో అది ఇచ్చేయండి. తర్వాత రిలీజియన్స్ హిందూ ముస్లిమ్స్ బుద్ధిస్ట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడ అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే వేసేయండి, లేకపోతే నో వచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ డొమిసిల్ కాశ్మీర్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంటే పీరియడ్స్లో ఎస్ చేయండి, లేకపోతే నో వచ్చేసేయండి. తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ కరెంట్లీ ఇక్కడ అయితే ఎన్టీపీసీలో వర్క్ చేస్తుంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత ఆర్ యూ దివ్యాంగ్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత దివ్యాంగ్ కేటగిరీ ఇచ్చేసేయండి, ఎస్ చేస్తే. తర్వాత మ్యారిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ అయితే చేసేయండి.
తర్వాత డేట్ ఆఫ్ మ్యారేజ్ ఉంటే ఇప్పుడు మ్యారేడ్ అయ్యారో ఆ డేట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత అంటలేండి మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. సో ఉంటే మీ యొక్క ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, మదర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ అండ్ సేవ్ అండ్ రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అండ్ యూజర్ ఐడి అండ్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి అయితే మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ లాగిన్ చేసుకోండి. మీ యొక్క యూజర్ ఐడి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి రిజల్ట్ అనేది టైప్ చేసేసి లాగిన్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్కు అనేది మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై తర్వాత పేమెంట్ అని డౌన్లోడ్ కానీ అప్లోడ్ కానీ ఈ విధంగా అయితే వస్తుంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది మనకు పోస్ట్ అప్లై అనేది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు కావాల్సింది ఇక్కడైతే మనకు ఇక్కడైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ ఫిక్స్డ్ టైం బేసిక్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ స్పెసిఫై జాబ్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు డూ హ్యావ్ వన్ ఇక్కడ మినిమం 1 year ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ రీడ్ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎస్ ఆర్ నో అయితే మనం చదివాం కాబట్టి ఇక్కడ ఎస్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్లో ఇక్కడైతే క్వాలిఫికేషన్ 1 సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో బీటెక్ డిగ్రీ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రికల్ మెకానికల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే ఎక్కడైతే చదివారో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బోర్డ్ యూనివర్సిటీ స్టేట్ దానికి సంబంధించిన బోర్డ్ యూనివర్సిటీ స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో జాగ్రత్తగా మీకు సంబంధించిన అన్ని ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీ యొక్క ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పటి నుండి అయితే ఎప్పటి వరకు చేశారో సో ఆ యొక్క కోర్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క డే మంత్ ఇయర్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత వేరే అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అయితే యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి దానికి సంబంధించిన అదర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో మీకు ఆ వేరే క్వాలిఫికేషన్ లేకపోతే మీరు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు బీటెక్ ఇక్కడ డిగ్రీ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీకు సంబంధించిన ఒకటే క్వాలిఫికేషన్ ఇచ్చేసి సో మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 15 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో మీరు నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అడ్రస్ అయితే చేయండి. తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నదో ఆ యొక్క డే మంత్ ఇయర్ చేసేయండి. తర్వాత పోస్ట్ ఇక్కడ సెక్టర్ వచ్చేసి ఇక్కడ గౌటాస్ ప్రైవేటా సెమీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత సో మీకు సంబంధించిన మంత్లీ శాలరీ అయితే ఎంతో ఆ యొక్క మంత్లీ శాలరీ ఇచ్చేసేయండి. వర్క్ ప్రొఫైల్ వచ్చేసి మనకు కూడా మినిమం 1 క్యారెక్టర్ డిస్క్రిప్స్ అయితే ఇవ్వాలి ప్రొఫైల్ వర్క్ అనేది. సో ఏం వర్క్ చేశారో ఆ యొక్క వర్క్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి వర్క్ ప్రొఫైల్ అనేది. తర్వాత ఏరియా ఎక్స్పీరియన్స్ అనేది సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆపరేటింగ్ అతను మెయింటెనెన్స్ తర్వాత దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా వేరే ఉంటే ఇక్కడ ఇచ్చేసిన లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే హ్యావ్ బి అండర్టేక్ నో క్రిమినల్ కేసెస్ అయితే ఇక్కడైతే నో క్రిమినల్ కేసెస్ అంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో ఈ విధంగా సో ఇక్కడైతే మనకు ఎస్ అయితే చేయాలి, ఎందుకంటే ఎటువంటి కేసెస్ లేవు కాబట్టి ఇక్కడైతే ఆల్రెడీ వాడు ఎస్ చేయమని చెప్పిండు. తర్వాత ఇక్కడ డిస్పెన్సనరీ ఇక్కడైతే సంబంధించిన అనేది ఇక్కడ సెలెక్ట్ నో ఇక్కడైతే నో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నో అన్నాడు కాబట్టి మనం నో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ చేస్తే మనం పైన ఎటువంటి సర్వీస్ సంబంధించిన ఇక్కడ డిస్పెన్సరీ సంబంధించిన అనేది మనకు ఉంటాయి అన్నమాట మ్యాటర్ సంబంధించింది. సో మీరు ఇక్కడైతే నో ఎస్ అయితే చేయకండి, తర్వాత ఇక్కడైతే నో అయితే చేయకండి. ఈ విధంగా అయితే ఏ విధంగా వాడు ఇచ్చాడో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫోటో జేపీజే ఫార్మాట్లో మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత అప్లోడ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సో ఇక్కడైతే మనకు
యాజ్ ఓన్ సింగిల్ పీడిఎఫ్లో అయితే మీరు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, కన్సిడెంటెడ్ మార్క్ షీట్ కానీ, తర్వాత ఆల్ సెమిస్టర్ సర్టిఫికేట్ కానీ, సో అన్నీ అయితే మీకు సంబంధించిన ఒకే సింగిల్ పీడిఎఫ్లో మీరు అప్లోడ్ చేయండి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది. సో డిగ్రీ ఇంజనీరింగ్ సంబంధించింది. తర్వాత అప్లోడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఓన్లీ సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట జాగ్రత్తగా. ఒకవేళ మీకు పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు తొందరగా అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఏ విధంగా మనం ఇక్కడైతే యాడ్ చేయాలో. సో ఈ విధంగా మీకు ఏవైనా ఎక్స్పీరియన్స్ సంబంధించినవి ఉంటే ఇక్కడ సింగిల్ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క పర్సనల్ డాక్యుమెంట్స్. సో పర్సనల్ డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మార్క్ షీట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ, సో ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడైతే కంపల్సరీ అయితే పర్సనల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే స్టెప్ రిక్రూట్మెంట్ ఫీజ్ అనేది మీరు ఆఫ్లైన్లో చేయాలనుకుంటున్నారా లేదా ఆన్లైన్లో చేయాలనుకుంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. ఒకవేళ ఆన్లైన్లో చేయాలనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ పోర్టల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయచ్చు. ఒకవేళ పేమెంట్ ఇక్కడ ఆఫ్లైన్ ఉంటే మనకు ఆఫ్లైన్ ద్వారా అయితే మీరు చలాన్ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. చలాన్ ఏ విధంగా అంటే మనకు జనరేట్ స్లిప్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన వేకెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ జాబ్ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన సెలక్షన్ యాక్షన్ ఇక్కడైతే ఆఫ్లైన్ చలాన్ స్లిప్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసేసి లేకపోతే పేమెంట్ స్టేటస్ ఈటీ లేదా మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఓపెన్ రిక్రూట్మెంట్ కాకుండా మనకు ఆఫ్లైన్ చలాన్ స్లిప్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ కొంచెం సర్వర్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించినది ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోండి అనమాట జాగ్రత్తగా. సో మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే ఇక్కడ చూస్ ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. సో ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో ఈ విధంగా పేమెంట్కి అయితే తీసుకువచ్చిన తర్వాత మీకు సంబంధించినట్లయితే ఈ విధంగా డాక్యుమెంట్స్ మనకు సంబంధించినది ఉంటాయన్నమాట. సో 300 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు బెల్ డిస్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ డేట్, సివి నెంబర్, తర్వాత మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. అదే విధంగా మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాంకింగ్ ద్వారా అయితే మీ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీకు సంబంధించిన పేమెంట్ అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. ఈ విధంగా ఆన్లైన్ పేమెంట్ చేయండి. సో మీరు ఆఫ్లైన్ పేమెంట్ అయితే చేయకండి. సో ఈ విధంగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు చలాన్ అయితే ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే లేదా మన యొక్క కన్ఫర్మేషన్ రిసిప్ట్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు చలాన్ నెంబర్ అయితే ఇక్కడైతే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అనేది ఇక్కడైతే చలాన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. లేదా మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో యూ హ్యావ్ ఆల్రెడీ ఇక్కడ అది పేమెంట్ అగేన్స్ట్ ఇక్కడ దిస్ అడ్వర్టైజ్మెంట్ పొజిషన్ entered the submit application form system self automatic check payment status response. సో మనకు ఆటోమేటిక్ అనేది పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు పేమెంట్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు రిసిప్ట్ అనేది మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకు చలాన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్ట్ సెంటర్, సో మీ యొక్క టెస్ట్ సెంటర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్. తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి జాగ్రత్తగానే 1-2 సార్లు చూసుకొని మీరు. సో ఇక్కడ అన్ని ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోండి. తర్వాత డిడక్షన్ మాత్రం లేదు. సో ఇలా ఏమైనా మిస్టేక్ ఉంటే సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి అన్ని. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్. సో ఇక్కడ అయితే ఆన్ ఫిక్స్డ్ టైం బేసిస్ యువర్ ఐడి నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే మనం ఎన్టీపీసీ అప్లై చేస్తే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ చెక్ హియర్ టు డౌన్లోడ్ ద రిజిస్ట్రేషన్ స్లిప్. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా యూస్ కోసం ఇక్కడ చూసుకోండి మీరు. లేకపోతే ఇక్కడైతే మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ స్లిప్ మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది ఇక్కడ వేకెన్సీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మీ యొక్క వేకెన్సీస్. తర్వాత దానికి సంబంధించిన
ఇక్కడైతే పోస్ట్ తర్వాత డౌన్లోడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాప్ నో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ అయితే ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం సో ఈ విధంగా సేవ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు అప్లై అనేది సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ ఇవ్వండి. సో మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో కావాలంటే ఇక్కడ నుండి అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు, తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.